సభాధ్యక్షులు భీమిరెడ్డి గారు, అన్నా చంద్రయ్య గారు, డాక్టర్ కేవీ రమణ గారు, గురుదేవ్ గారు, బాలగురప్ప గారు, వీరేష్, సార్ పేరు ఐడియా లేదు, సారీ సార్, శ్రీరాములు సార్, నాగభూషణ్ గారు, ఇప్పుడు డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నారు, మీ పేరు బాలనరసింహ గారు, అందరికీ నమస్కారం. ప్రియమైన విద్యార్థులు అండ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ శుభాశీస్సులు. ఇక్కడ గత 2 రోజుల క్రితం వరకు చాలా బిజీగా గడిపాం, ఒక 4-5 నెలల నుండి. ఎందుకంటే డిగ్రీ కాలేజెస్లో న్యాక్ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానికి సంబంధించిన రికార్డ్స్, ఎవిడెన్సెస్ అన్నీ కూడా చూస్తూ ఉంటారు. ఆల్ ఇండియా లెవెల్లో 3 ప్రాంతాల నుంచి 3 ప్రొఫెసర్లు వస్తూ ఉంటారు. అట్లాగా మా కాలేజ్కి నేను ప్రస్తుతం ఐఎమ్ వర్కింగ్ ఇన్ కొద్దిగా దగ్గర పెట్టుకోండి సార్, మీ వాయిస్ స్వీట్ వాయిస్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ గుంటూరు. సో వెస్ట్ బెంగాల్ నార్త్ బెంగాల్ యూనివర్సిటీ డార్జిలింగ్ నుంచి ఒక వైస్ ఛాన్సలర్ సంచారి రాయ్ ముఖర్జీ అని ఆవిడ, తర్వాత ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీ వాళ్ళు 2 రోజులు అసెస్ చేయాలంటే స్టాఫ్ ఒక 2-3 సంవత్సరాలు కష్టపడితే కానీ ఆ రికార్డ్స్ అన్నీ తయారు కావాలన్నమాట. ఆ విధంగా విపరీతమైన బిజీలో గడిపాము. అందుకని మీరు 10వ తారీఖు అన్నా కూడా నేను రాలేనయ్యా నాకు అని చెప్పి నేను మెసేజ్ పంపించడం జరిగింది. కనుక ఆ విజిట్ పూర్తయింది, అందుకని ఇక్కడ నేను రాగలిగాను. ఇంకా నా పర్సనల్ విషయాలకు వస్తే, ఐఎమ్ ఫ్రమ్ మంగళగిరి, గుంటూరు జిల్లా మంగళగిరి పక్కన మంగళగిరి అడ్జస్టెంట్గా ఉంటుంది నవ్వులూరు అనే గ్రామం. అక్కడ పుట్టి పెరిగాను. నా ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా అక్కడే. హై స్కూల్ విద్యాభ్యాసం మంగళగిరిలో జరిగింది, ఇంటర్మీడియట్ మంగళగిరి, డిగ్రీ మంగళగిరి. అయితే మీరందరూ కూడా 10th క్లాసు చాలామంది ఒకేసారి పాస్ అయి ఉంటారు, కొంతమంది 2 సార్లు లేదు మ్యాక్సిమం 3 సార్లు రాసి ఉంటారు. నేను మాత్రము 10th క్లాస్ 5 సార్లు రాశాను, అంటే 4 సార్లు ఫెయిల్ అయ్యాను. మొదటిసారి 1980 మార్చి నెలలో రాసినప్పుడు ఒక సోషల్ స్టడీస్ తప్ప అన్నీ ఫెయిల్ అయ్యాను. మళ్ళా 81 అక్టోబర్లో రాసినప్పుడు ఒక మ్యాథమెటిక్స్ తప్ప అన్నీ పాస్ అయ్యాను. ఇంకా ఒక కాంపోజిట్ మ్యాథమెటిక్స్ 3 సార్లు రాసాను. 83లో 10th క్లాస్ అయిపోయింది, అంటే 5 టైమ్స్ అపేర్ అయ్యింది 10th క్లాస్కి. అంటే అంత బ్యాడ్ స్టూడెంట్ అని కాదు, కానీ 3rd క్లాస్లో సింగిల్ అటెంప్ట్తో పాస్ అయ్యాను. డిగ్రీ మాత్రము ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. మా కాలేజీ టాపర్ని నేను. తర్వాత యూనివర్సిటీ మాత్రము నాగార్జున యూనివర్సిటీ చదివాను. అయితే నాకు 1989లో 89-89లో బీఈడి ఎంట్రన్స్ రాస్తే నాకు మంచి ర్యాంక్ వచ్చింది. మా ప్రక్కన ఉన్న విజయవాడలోనే బీఈడి చేశాను. తర్వాత 89లో ఎస్కే మాకు ముందు ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో జాయిన్ అయ్యాను. తర్వాత నాగార్జున యూనివర్సిటీ సీట్ వచ్చిన తర్వాత అక్కడ తీసుకునేసి ఇక్కడ జాయిన్ అయ్యాను. సరే ఆంధ్ర యూనివర్సిటీ చదువుకుంటే ఎట్లా ఉండదేమో తెలీదు. ఆ విధంగా 90 నుండి 92 వరకు నాగార్జున యూనివర్సిటీలో పీజీ చేస్తున్నప్పుడే స్టాటిస్టికల్ అసిస్టెంట్ అని ఒకటి ఉంటుంది, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అని ప్రతి ఎంఆర్ఓ ఆఫీసులో ఉద్యోగం ఒకటి ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఆ ఎగ్జామినేషన్ పెడతారు. ఆ పీజీ రాస్తున్నప్పుడే 91లో ఆగస్టు 6వ తారీఖు చుండూరు మర్డర్స్ జరిగింది, మీకు ఐడియా ఉంటుంది, గుంటూరు జిల్లాలో. ఆగస్టు 10వ తారీఖు సండే, అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ జలగ వెంకటరావు స్ట్రేట్ స్ట్రైక్ కాన్ఫర్ చేశాడు. మేము ఈ స్టాటిస్టికల్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ రాస్తూ ఉంటే స్ట్రైక్ చేసేవాళ్ళు వచ్చి మా దగ్గర క్వశ్చన్ పేపర్ ఆన్సర్ పేపర్ మొత్తం అక్కడ చేశారు. అంటే గుంటూరులో 2 సెంటర్లు ఆ విధంగా జరిగింది. మళ్ళీ 1 నెల తర్వాత ఏ సెంటర్లో అయితే ఎగ్జామ్స్ రాయలేకపోయారో వాళ్ళందరికీ 2 నెలల తర్వాత మళ్ళీ రీఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. దానిలో నేను సెలెక్ట్ అయ్యి పీజీ అయిపోయిన తర్వాత వెంటనే ఒక 2-3 నెలల తర్వాత నా ఉద్యోగం వచ్చింది. ఎందుకంటే నేను డిగ్రీ చదివేటప్పుడు స్టాటిస్టిక్స్ అంత బాగా నేర్చుకున్నాను. మా గురువు గారు అంత బాగా చెప్పారు. మీ అందరికీ తెలుసు స్టాటిస్టిక్స్ మనం ఎంతగా ఎంజాయ్ చేస్తూ నేర్చుకున్నాము అనేది. దాదాపు మీ అందరూ కూడా చాలా మంచి మార్కులు సంపాదించుకున్నారు. అట్లానే నేను
పనిచేసిన ప్రతి కాలేజీలోనూ స్టాటిస్టిక్స్ మాత్రం పిల్లలు మంచి మంచి మార్కులు సంపాదిస్తారు. అందుకని నాకు అంత ప్రాణంగా ఉంటుంది ఆ సబ్జెక్టు. నేను గర్వంగా చెప్పగలను, ఐ కెన్ టీచ్ వెరీ వెల్ స్టాటిస్టిక్స్. ఆ విధంగా అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగం చేశాను 92 నుంచి 95 వరకు. ఆ తర్వాత నాకు డిఎస్సి బిఈడి చేసి ఉన్నాను కదా, డిఎస్సి సెలెక్ట్ అయ్యాను 94లో. డిఎస్సి కోట్ల విజయవాసరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిఎస్సి కండక్ట్ చేసి ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేశారు. పోస్టింగ్లు మాత్రం ఇవ్వాలి. 94లో అక్టోబర్ నవంబర్లో ఎలక్షన్ జరిగిన తర్వాత ఎన్టీ రామారావు సీఎం అయ్యాడు. 95లో జూన్లో ఆయన అపాయింట్మెంట్ ఇచ్చాడు. గుంటూరు జిల్లాలోనే తుళ్ళూరు అని ఇప్పుడు రాజధాని గ్రామం ఉంది కదా, అక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్ అసిస్టెంట్గా పనిచేశాను. నేను రెవెన్యూ సర్వీసులో చివరి జీతం తీసుకుంది 4000. కానీ స్కూల్ అసిస్టెంట్ 1500. మొదటి సంవత్సరం 1500, రెండో సంవత్సరం 1800. అయినా కూడా సిద్ధపడి ఆ 1500 జీతానికి స్కూల్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. స్కూల్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యే పనిచేస్తున్న టైంలోనే 96లో డిగ్రీ కాలేజీ నోటిఫికేషన్ పడింది. మా రూమ్మేట్ యూనివర్సిటీలో హైదరాబాద్ సెక్రటేరియట్లో పనిచేస్తూ ఉంటాడు. ఆయన నాకు 2 అప్లికేషన్లు పంపించాడు, డిగ్రీ కాలేజీ ఒకటి, జూనియర్ కాలేజీ ఒకటి. ఆ అప్లికేషన్ పూర్తి చేసి పంపించాను. 96 డిసెంబర్ నెలలో 12వ తారీఖు ఎగ్జామినేషన్. 97 రిజల్ట్ వచ్చింది, ఇంటర్వ్యూ జరిగింది. 98 మార్చి నెలలో రిజల్ట్ అనౌన్స్ చేశారు. 98 నవంబర్ నెలలో అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే నోటిఫికేషన్ కానీ అపాయింట్మెంట్కి సుమారు 2.5 సంవత్సరాలు టైం తీసుకున్నారు. ఈ విధంగా కరెక్ట్గా 26 సంవత్సరాల క్రితం ఈరోజు నవంబర్ 17 కదా, నవంబర్ 26వ తారీఖున ఇదే కాలేజీలో నేను లెక్చర్గా జాయిన్ కాలేదు. 26 ఇయర్స్ ఇక్కడ 6.5 సంవత్సరాలు పూర్తి చేశాను. ఇక్కడ 2003 వరకు ఈ కాలేజీ, డిగ్రీ కాలేజీ ఈ ప్రెమిసెస్లోనే ఉంది. 2003 జూలై నెల 2nd సాటర్డే, సండే ఈ 2 రోజులు ఇక్కడి నుండి కాలేజీ ఊరి చివరికి షిఫ్ట్ కావడం జరిగింది. ఆ కాలేజీ షిఫ్ట్ కావడంలో నేను చాలా శ్రమ పడ్డాను. బెంచీలు మోసాను, బీరువాలు మోసాను. పిల్లలతో కలిపి ఒక 20 మంది పిల్లల్ని పోగు చేసుకొని నేను పనిచేసాను, వాళ్ళు కూడా పనిచేస్తారు. అందుకని నేను బెంచీలు మోసాను, కుర్చీలు మోసాను వాళ్ళతో పాటు. ఆ విధంగా కాలేజీ షిఫ్ట్ కావడంలో, లగేజీ అక్కడికి మార్చడంలో నేను మాత్రం చాలా కష్టపడ్డాను. అప్పుడు ప్రిన్సిపాల్ గారు ఎవరైనా వైఆర్సిఎస్ బాబు గారని కామర్స్ మాస్టర్. కనుక ఆ విధంగా ఈ కాలేజీ అభ్యున్నతి కొరకు చాలా కృషి చేశాను. ఈ కాలేజీ చాలా చాలా బాగా ఇష్టం. ఒక తండ్రికి పెద్ద కుమారుడు అంటే ఎంత ఇష్టంగా ఉంటుందో నాకు రాయదుర్గమన్నా, రాయదుర్గం కాలేజీ అంత బాగా. అందులో నేను 2 ఉద్యోగాలు చేసినప్పుడు కూడా ఈ కాలేజీ, ఈ ఊరు మీద ఉన్నంత ప్రేమ ఆ 2 ఉద్యోగాల మీద కానీ, ఆ ఊర్ల మీద కానీ అంత ప్రేమ ఉండదు. అంత బాగుంటుంది. ఎందుకంటే నాకు ఇష్టమైన ప్రొఫెషన్ ఇది. మాకు నేను పీజీ చేస్తున్నప్పుడు మా మాస్టర్ ప్రొఫెసర్ రాజబాబు గారు అని అందరినీ లేపి నువ్వు ఏమి కావాలనుకున్నావో అని అడిగేవాడు. యాదవ్ గారు ప్రొఫెసర్ సిఎస్ఎన్ రాజు గారు అని ఆయన, మీరు ఈ రోజుతో మీ క్లాసులు అయిపోతున్నాయి, మీరు పరీక్షలు రాసి బయటకు వెళ్ళిపోతున్నారు, రియల్ వరల్డ్ ఎంటర్ అయిపోతారు, తర్వాత ఎవరెవరు ఏ విధంగా సెటిల్ అవుతారో ఎవరికి తెలియదు అని, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఎలా ఉంటాయి, ఎలా ప్రిపేర్ కావాలి, మీ జీవితాలు ఎలా సెటిల్ కావాలి, మిమ్మల్ని మీరు ఏ విధంగా సమర్థవంతంగా తీర్చిదిద్దుకోవాలి అని ఒక 2 గంటలు క్లాస్ తీసుకొని మా అందరికీ బెస్ట్ విషయం చెప్పాడు ఆయన. అట్లాగే నేను ఏ కాలేజీలో పనిచేస్తున్నా కూడా దాదాపుగా బిఏకి చివరి క్లాసు నేనే తీసుకొని వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉంటాను. ఈ కాలేజీలో కూడా అంతే చేశాను. బహుశా మీకు చివరి క్లాస్ కూడా నేనే తీసుకుని ఉంటాను అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నాకు అది అలవాటు. లేదా మా గురువు గారు మాకు అట్లా అలవాటు చేశాడు కాబట్టి. కనుక ఈ విధంగా 25 సంవత్సరాల తర్వాత మీ అందరినీ చూస్తుంటే చాలా చాలా, అప్పుడు కూడా మేము యువకులు కాబట్టి నేను గురువుగా కాకుండా మీ ఫ్రెండ్స్గా బిహేవ్ చేశాను. అంత బాగా ఎంజాయ్ చేశాను. చాలా మెమరబుల్ ఈవెంట్స్ అవి. ఇప్పటికీ ఆ ఫోటోలన్నీ కూడా చూసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది.
అంత మంచి బ్యాచ్ ఇది. ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. మేము కూడా మీద గురువులు కాకుండా ఫ్రెండ్లీగానే బిహేవ్ చేస్తాం. 1983లో నాదెళ్ల భాస్కరరావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ కాలేజీ శాంక్షన్ చేశారు అని. అట్లానే ఈ కాలేజీతో పాటు చేపురోలు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కూడా నాదెళ్ల భాస్కరరావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న స్థానిక నాయకులు మీరు ఫైల్ మీద సంతకం చేస్తే మేము వెళ్తామని చెప్పి నాదెళ్ల భాస్కరరావు గారి దగ్గర మంకుపడి పెట్టి కూర్చుంటే అప్పుడు ఈ కాలేజీతో పాటు చేపురోలు కూడా శాంక్షన్ చేశారు. నేను ఆ కాలేజీలో 2008లో జాయిన్ అయ్యాను. 2021 వరకు అంటే 14 సంవత్సరాలు సుమారు ఆ కాలేజీలోనే పనిచేశాను. ఆ కాలేజీలోనే పనిచేస్తున్నప్పుడు మాకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో 2 అసోసియేషన్లు ఉంటాయి. అది జూనియర్ కాలేజీలో పనిచేసి 20 లేదా 21 ఉంటే ఇంకా 25 కలుపుకుంటే 45, 46 ఆ రేంజ్లో ఉంటారు మీరు. నాకు ఇంకా ఈ నెల చేస్తే ఇంకా 30 నెలల సర్వీస్ ఉంది. ఇంకా 30 మంత్స్ సర్వీస్ ఉన్నది. గుంటూరులోనే రిటైర్ అవుతాను, ఇబ్బంది లేదు. సరే, ఇక బాధాకర విషయం ఏంటంటే నేను ప్రిన్సిపల్గా చెయ్యాలి అనే ఆలోచన నాకు లేదు. ఎందుకంటే బాగా ఇబ్బందికరంగా ఉంటుంది, బిజీగా గడపాలి. అందుకని పిహెచ్డి చేయాల. ఇంక చివరికి చేద్దామని మొన్నే అక్టోబర్ 10వ తారీఖున వైస్ ఛాన్సలర్ నాగార్జున యూనివర్సిటీ వారికి అప్లై చేస్తే అక్టోబర్ 10వ తారీఖున స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు. జనవరిలో సబ్మిట్ చేయబోతున్నాను. కనుక 2025లో వస్తుంది. అవి వెళ్తే అవకాశం ఉంటే ఏదో కాలేజీకి ప్రిన్సిపల్గా వెళ్తాను, లేదా యాజ్ లెక్చరర్గా రిటైర్ అయిపోతూ ఉంటాను. కనుక మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. నేను ఇక్కడ 1998 నవంబర్లో జాయిన్ అయ్యాను కదా. జనవరి నెలలో నేను వైజాగ్ వెళ్ళాను. అది రిఫ్రెషర్ కోర్స్కి. లెక్చర్గా పనిచేస్తున్నటువంటి వెంకటేశ్వరని ఆయన ఉన్నాడు. ఆయన పొద్దున్న 6 గంటలకు నన్ను లేపి కోటేశ్వరరావు బయలుదేరు ఒక చోటకి వెళ్దాము, ఒక వ్యక్తిని దేవుడు ఎట్లా ఆశీర్వదించాడో నువ్వు చూద్దు కానీ అని చెప్పి లేపి ఇద్దరు రెడీ అయ్యాము. టిఫిన్ చేసి ఆంధ్ర యూనివర్సిటీకి దగ్గరలోనే వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అప్పటికి ఆ ఇల్లు ఒక 15-20 కోట్లు ఖరీదు చేసి ఇల్లే. అంత రిచ్ మ్యాన్ ఆయన. ఆయన చదువుకుంటున్నప్పుడు ఈ లెక్చరర్ దగ్గర సహాయం తీసుకునేవాడు. ఆయన పెద్ద అయ్యి షిప్పింగ్ కార్పొరేషన్లో పెద్ద కాంట్రాక్టర్ అయ్యాడు, బాగా సంపాదించాడు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్లీజ్ తినండి అని చెప్పి మళ్ళీ టిఫిన్ పెట్టారు. ఇంటికి ఫోన్ చేసుకోండి ప్లీజ్ అని చెప్పి బెత్తలాడి ఇంటికి ఫోన్ చేయించారు. అది జనవరి నెల. ఆయన ఏం చెప్పాడంటే జనవరి 25, 26 తారీఖుల్లో వాళ్ళ ఆఫీస్లో 500 మంది ఎంప్లాయీస్ ఉంటారు. మేమందరం కూడా ఆఫీస్కి సెలవు పెట్టి 2 రోజులు కూడా బీచ్లో ఎంజాయ్ చేస్తాము. కారు మీ ఉన్న గెస్ట్ హౌస్కి పంపిస్తాము, మీరు కూడా రండి అని చెప్పాడు ఆయన. అట్లనే జనవరి 26వ తారీఖు మేముంటున్న గెస్ట్ హౌస్కి ఆయన కారు పంపించాడు. అక్కడ భీమిలి అని విశాఖపట్నం పక్కన భీమిలి ఉంటుంది బీచ్. అది ఆ బీచ్లో రిసార్ట్స్ ఉన్నాయి. ఆ రిసార్ట్స్లో అరేంజ్ చేశారు. అక్కడికి వెళ్ళాము, టిఫిన్ చేసాము. ఆ తర్వాత ప్రభుదేవాను సిమ్రాన్ సినిమా ఉంటుంది, టైమ్ అనే ఒక సినిమా ఉంటుంది. ఆ టైం సినిమా షూటింగ్ జరుగుతుంది. అక్కడ వెళ్ళి ఆ షూటింగ్ చూసాము. ఆ తర్వాత లంచ్కి వచ్చాము. లంచ్కి వచ్చిన తర్వాత లంచ్లో నేను రైస్ అని ఫిష్ కర్రీ వడ్డించుకున్నాను. తినేసి ఆ ఫిష్ బోన్స్ ఉంటాయి కదా ముళ్ళు, అవి కిందేసి ఎవరికైనా గుచ్చుకుంటే అనే ఉద్దేశంతో ప్లేట్లోనే వేసుకొని మళ్ళీ భోజనానికి వెళ్ళాను. ఆయన వచ్చాడు, ఏంటి సార్ మీరు ప్లేట్లో అట్లా వేశారంటే ఎవరికైనా గుచ్చుకుంటే అని తర్వాత పారేద్దామని అట్లా వచ్చారు సార్ అన్నాను. ఆయన వెళ్ళి ఒక టిష్యూ పేపర్ తెచ్చి దీనిలో వేయండి సార్ అన్నాడు. అదే సార్ మీరేం సార్ పారేయకుంటే లేదు ప్లీజ్ వెయ్యండి అని చెప్పి నన్ను ఒత్తిడి ఇచ్చి ఆ ఫిష్ బోన్స్ అన్ని ఆ నాప్కిన్లో వేయించుకొని దూరంగా తీసుకెళ్ళి పారేసి వచ్చాడు. అప్పుడు అనిపించింది నీకు ఇంత తగ్గింపు ఉంది కాబట్టి భగవంతుడు నిన్ను అంతగా బాగా రాశాడు అనిపించింది. ఆ తర్వాత ఆ సంఘటన చూసి
నేను నా లైఫ్ని చాలా మార్చుకున్నాను. దేనికి గర్వపడకూడదు, తగ్గింపు ఉండాలి. ఖచ్చితంగా మనల్ని మనం తగ్గించుకుంటే ఖచ్చితంగా మన దేవుడు గొప్ప చేస్తాడని బలంగా నేను ఆ వ్యక్తిని చూసి, ఆ తర్వాత ఆయన ఆ రాజకీయాలకు వచ్చి చనిపోయాడు. కనుక ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా యొక్క జీవితంలో అతి ముఖ్యమైన సంఘటనలలో ఇది ఒకటి. మీలో ఎవరిని మర్చిపోలేను. అంత బాగా మీరు అభిమానించారు, మేము అభిమానించాము. చక్కగా సర్వీసులో జాయిన్ అయిన కొత్తలో కాబట్టి ఇప్పటికే అవిధంగా పాఠాలు చెప్తున్నాము. చాలా సిన్సియర్గా పాఠాలు చెప్పాము. నేను, చంద్రయ్య గారు, రమణ గారు ఫైనల్లో 3 గ్రూపులు ఉంటాయి కాబట్టి ఫైనల్లో కష్టపడి చెప్పాము. అందరం కలిసి హ్యాపీగా హంపి వెళ్ళి ఎంజాయ్ చేసాము. వెరీ వెరీ మెమరబుల్ మూమెంట్స్ వీఆర్ హ్యావింగ్ దోస్ డేస్. వీ ఎంజాయ్డ్ ఎ లాట్. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అమ్మ చివరి బెంచ్లో కూర్చుంది లావణ్య కదా, కనేకల్ లావణ్య. 2009లో జూన్ 21 నుండి జూలై 18 వరకు నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఓరియంటేషన్ కోర్స్ చేస్తున్నాను. ఆ టైంలో ఒకరోజు ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళే మాకు రామోజీ ఫిల్మ్ సిటీ ఫీల్డ్ తయారు చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో లావణ్య తన హస్బెండ్తో 2 పిల్లలతో గడిపింది. అప్పుడు మాట్లాడించాను. మళ్ళీ ఈరోజు చూస్తున్నాను. దాదాపుగా మీలో చాలా 600 కిలోమీటర్ల దూరం కాబట్టి ఫ్రీక్వెంట్గా చూసుకునే అవకాశాలు తక్కువ. ఎప్పుడు ఇటువంటి సందర్భాలు లేదా మీరు ఎవరైనా వచ్చినప్పుడు లేదా నేను ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు కలిసి మాట్లాడమే తప్ప ఫ్రీక్వెంట్గా కలుసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కనుక మీరందరూ కూడా ఇంకా జీవితంలో హ్యాపీగా ఉండాలని, ఫ్యామిలీ లైఫ్ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు, మీ అందరినీ మరొకసారి కలిసి చూసుకునే విధంగా, చూసి సంతోషంగా ఉండే విధంగా నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. A very good morning to you all. Respected President of today's function, Sri Bhimreddy Sir Garu, Koteswara Sir Garu, Ramana Sir, Chandraya Sir, Balagappu Garu, Sriramu Sir, and present Principal of Government Junior College, Sri Veeresh, and Navagoshanam Sir, and Meeta Sir, Bala Narsimhalu, and dear ex-students and the other press people, I think they are present here. See, Raidur is the place which I liked most, for this place happens to be my first place of working. I came to Raidur in the year 1990 and worked for nearly 12 years. And after that, on transfer, I have been transferred and posted to Government Junior College Tadipatri, where I worked for nearly 8 years. And after that, I was transferred to Napala Government Junior College, where I worked only for a month. And after that, I was deputed to work as in-charge principal to a newly started junior college that is in Battalpalli Mandal, I think. That is Tadimadri, where I worked as principal for 2 years. After that, I got promotion to degree college, and again I was posted to Government Degree College Tadipatri. For Tadipatri happens to be my next best place. రాయగడ తర్వాత తాడిపత్రి ఇంకా నాకు మంచి ప్లేస్. ఇది మున్సిపల్ ఏరియానే, అది కూడా మున్సిపల్ ఏరియానే. సో ఒకవేళ had I continued in the junior college, I would have become the district officer. But due to my passion for teaching, I opted for lecturer post in a degree college. So I prefer standing before students, particularly those enthusiastic students
who want to learn something. సో ఉత్సాహం తొణికిసలాడుతున్న విద్యార్థుల కళ్ళల్లో చూస్తూ వాళ్ళకు విజ్ఞానాన్ని అందించేటువంటి భాగ్యం అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్లో ఉండదు. అక్కడంతా ఒత్తిడితో కూడి ఉంటుంది. ఇంటర్నెట్లో ఉంటే నేను ప్రిన్సిపాల్గా 2009లోనే నాకు సింగనమలకు ఇచ్చారు. అది వద్దనుకుని డిగ్రీ కాలేజ్కి వెళ్ళాను. అక్కడ ఉంటే అది అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ అవుతుంది, సూపర్విజన్ చేయడం, బట్ టెన్షన్స్తో కూడింది. సో అనంతపురం ఆర్ట్స్ కాలేజ్లో దాదాపు ఐ వర్క్ ఫర్ నియర్లీ more than 11 years. So where I discharged the duties of PV coordinator for MA English course, self-funding course. అది MA English కూడా కోఆర్డినేటర్గా ఉన్నాను. లాస్ట్ 2 years హెచ్ఓడిగా ఉండి 2024 జనవరిలో రిటైర్ అయ్యాను. ఇది కెరీర్. ఇక తర్వాత కోటేశ్వరరావు సార్ చెప్పిన మాటలు సార్, ముఖ్యంగా సార్లో ఉన్న హంబుల్నెస్, అంటే ప్రతి వ్యక్తి తన విజయాన్ని ప్లస్ పాయింట్స్ చెప్తాడు. తను ఫెయిల్ అయిన విషయాన్ని 4 సార్లు ఫెయిల్ అయ్యాను అన్నాడు. నేను కూడా ఒకసారి ఫెయిల్ అయ్యాను సార్ చెప్పింది. ఎందుకంటే మనం దెబ్బ తిన్నప్పుడు చాలా మెచ్యూరిటీ వస్తుంది. ఎదురు దెబ్బలు తిన్న వాళ్ళు తెలుసుకున్నంత మనం ఎవరు తెలుసుకుని ఉంటాం. వాళ్ళ దగ్గర చాలా విజ్డమ్ ఉంటుంది, డీప్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎందుకంటే మెచ్యూరిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి వాళ్ళకు. రిజెక్ట్ ఒకవేళ మార్క్స్ కాదు, మన ఎక్స్పీరియన్స్, మన సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్. ఇక నా బాల్యాన్ని గురించి కనుక చెప్తే ఎందుకో నాకు కూడా చెప్పాలనిపించింది. ఈరోజు 10 ఏళ్ల వయసులో 5వ తరగతి చదువుతున్నప్పుడు మా ఊర్లో ప్రైమరీ స్కూల్ కూడా లేదు. మా మదర్ బాధపడుతూ వాళ్ళ నాన్నగారికి లెటర్ రాసింది, ఇక్కడ స్కూల్ లేదు, పిల్లవాడికి 5వ తరగతి అయిపోతుంది, మేము ఎక్కడా చదివించలేము అని. అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఉరవకొండ దగ్గర లత్తవరం గ్రామానికి నన్ను తీసుకెళ్ళారు. అక్కడే 6th క్లాస్ చేయవచ్చని. అందులో రాత్రి 9:30 మా ఊర్లో ట్రైన్ ఎక్కితే ఆదోన్ దగ్గర నగరూరు మా విలేజ్. ట్రైన్ ఎక్కాము, 11కు గుంటకల్కి వెళ్ళింది. అక్కడ ఈరోజు కూడా గుర్తుంది నాకు, మా తాతగారితో పాటు గుంటకల్ రైల్వే స్టేషన్ బయట రోడ్ సైడ్ పేమెంట్ మీద పడుకున్నాం నేను, మా తాతగారు. అర్లీ మార్నింగ్ 5:36 లేవగానే ఉరవకొండకు లారీలో వెళ్ళాం, రాళ్ళ లారీ. ఆ ఉరవకొండకు వెళ్ళిన తర్వాత ఎద్దుల బండి వచ్చింది నా కోసం. అక్కడ మా మామగారు కట్టుకొచ్చారు, పక్కన 2 మైళ్ళు విలేజ్. అక్కడి నుంచి అలా అక్కడ 10th చదవడం, ఇంటర్ చదవడం, డిగ్రీ కూడా అక్కడే. ఆ తర్వాత ఉరవకొండ కాలేజు బహుశా ఈ రాయదుర్గ రెండు ఒకేసారి స్టార్ట్ అయ్యాయి అనుకుంటా. సో ఉరవకొండ కాలేజ్ నుంచి నాకు అంటే ఆ కాలేజ్ నుంచి పీజీ చేరిన వాళ్ళలో ఫస్ట్ స్టూడెంట్ నేను. తిరుపతిలో ఎస్వీలో ఎంఏ ఇంగ్లీష్ చేయడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయింది. నేను 10th యావరేజ్ స్టూడెంట్ని, 44% నాకు, ఇంటర్లో 45, డిగ్రీలో 49, పీజీలో 57, బీఎడ్లో 61. గ్రాఫ్ అలా పెరుగుతూ ఉంది చూడండి. కొద్దిగా ఒక్కొక్క మార్క్ అలా పెరుగుతూ వచ్చాను. సో 1985లో అయిపోయిన ఇప్పటికీ 33 ఏళ్ళైనా ఆ ఫ్రెండ్స్ అందరూ దే ఆర్ ఇన్ టచ్ విత్ మీ. యాప్ ఉంది మాకు, రెగ్యులర్గా చాట్ చేస్తూ ఉంటాం. డిజిటల్ అందరూ మా బ్యాచ్లో 14 మంది లెక్చరర్స్. ఓకే, కొంతమంది ఒకతను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్, అతను నిజామాబాద్లో ఉండి రిటైర్ అయ్యాడు. వాళ్ళ ఫాదర్ అప్పట్లోనే ఎస్పీ. సో ఎవరు ఏ పొజిషన్లో ఉన్నా ఎవరిని మర్చిపోలేదు. అంటే మా నాలెడ్జ్, మా పొజిషను లేదా ఫైనాన్షియల్ పొజిషన్ ఇవన్నీ ఏవి ఫ్రెండ్షిప్ అడ్డు రావండి, రాకూడదు కూడా. ఫ్రెండ్షిప్ చాలా ముఖ్యం. 2011లో మేమంతా కలవడం కూడా జరిగింది. సో అలా 85లో తిరుపతిలో పీజీ అయిన తర్వాత 90లో నాకు జాబ్ రావడం. బట్ 5 ఏళ్ళు నేను చిలమత్తూరు, లేపాక్షి, కర్ణాటకలో నేషనల్ కాలేజ్ బాగేపల్లి, అక్కడ 5 years వర్క్ చేశాను. అప్పుడంతా తక్కువ ఇన్కమ్, గంట చెప్తే 10 రూపాయలు ఇచ్చారు, నెలకు 600 వచ్చేది. అండ్ హీ రిసీవ్డ్ మీ సో వెల్. స్ట్రైట్ అవే హీ టుక్ మీ టు ద క్లాస్ అండ్ ఇంట్రడ్యూస్ టు ద స్టూడెంట్స్. ఇతను మీకు కొత్త సార్ అని చెప్పేసి అలా ఇక్కడ 12 ఏళ్ళు వర్క్ చేయడం జరిగింది. అది నా జాబ్లో ఎలా రావడం అన్నది. ఇక్కడ 10th వరకు నేను యావరేజ్ స్టూడెంట్ అన్నాను కదా. ఫెయిల్ అయిన తర్వాత మా అమ్మ చాలా ఏడ్చింది, వీడు పాడైపోయాడు, వీడి కథ అయిపోయిందని. రోజు మా అమ్మ అన్నం పెట్టేది, నన్ను చూసుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చుని. చివరికి నాకు అనిపించింది, ఈమె ఏడుపు మాన్పడానికైనా నేను పాస్ కావాలి. నేను బాగుపడుతానని కాదు, అమ్మ ఏడవకూడదు, నేను 10th పాస్ కావాలి. ఇంటర్ చేరిన తర్వాత మా ఫాదర్ ఒకటే చెప్పాడు, చదివితే చదివిస్తా, డబ్బులు ఇస్తా, బట్టలు తెస్తా, ప్యాంటు షర్టు సైకిల్ అన్నీ తెస్తా, లేదంటే ఎక్కడైనా హోటల్లో పనిచేయి అన్నాడు. ఇట్లే చెప్పాడు. లేదా ఎవరింటాను గాసం ఉండన్నాడు, 2 ఎద్దులు తెస్తాను, పొలానికి వెళ్ళన్నాడు. ఇది ఏంటి బాధ.
అప్పుడు కూడా కేవలం ఆ పనులు చేయలేక ఇంటర్ పాస్ అయ్యారు. నాకు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ అంటే ఇంట్రెస్ట్. ఇంకొకటి సంజప్ప టీచర్ అని మా ఫాదర్కి ఫ్రెండ్ అండి, క్లాస్మేట్. అతను నా ప్రైమరీ స్కూల్ టీచర్. ఆ సార్ వల్లనే నాకు ఇంగ్లీష్ వచ్చింది. ఆ తర్వాత హై స్కూల్లో పార్థసారథి అని, జూనియర్ కాలేజీలో అంజన్ రాజు సార్ వాళ్ళ తమ్ముని కూతురే నా కోడలు. ఆ పాప కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పల్లవి అని ఒరాకిల్లో బెంగళూరులో ఉన్నారు. కొడుకు మాత్రం ప్రస్తుతానికి అమెరికాలో రిచ్మండ్ సిటీ, అది వర్జీనియా స్టేట్లో రిచ్మండ్ అనే దగ్గర అక్కడ వర్క్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఏమో ఫ్యామిలీతో పాటు అక్కడ వెళ్తానంటున్నాడు. కూతురు వచ్చేసి షీ డిడ్ MA in English and she is married to an officer in the Union Bank and presently they are staying in Gulbarga. But now I am the grandfather of 4 wonderful grandchildren. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. అది ఆ ఫ్యామిలీ లైఫ్కి సంబంధించి. నేను మేడం మాత్రమే అనంతపూర్లో ఉన్నాం. మేడం కొద్దిగా ఆరోగ్యపరంగా కొంత వీక్ అయింది. ఇది అంటే పర్లేదు, తన పని తాను చేసుకుంటుంది, కానీ కొద్దిగా నా అంత యాక్టివ్గా లేదు. సో అది ఫ్యామిలీ లైఫ్. సో ఓకే, సరే. See, now you are all matured, you are all grown up people and you are capable of leading your lives on your own. మీలో పరిపక్వత ఉంది, స్వతంత్రత ఉంది. ఆర్థిక క్రమశిక్షణ వల్లనే మీరందరూ ఈ స్థాయికి వచ్చి ఈరోజు పైగా మనం ఈ 40 ఏళ్ళు అనేది చాలా మంచి ఏజ్ అండి. టీనేజ్లో ఉన్నంత దుడుకుతనం ఉండదు, ఇదిట్నా. సో ఇప్పుడు ఏదైనా చెప్తే రిసీవింగ్ స్టేజ్లో ఉంటారు. సో ఈ 35-40 ఏళ్ళ స్టేజ్లో ఇదే రాయదుర్గంలో నేను 2001లో యోగా క్లాస్ అటెండ్ కావడం జరిగింది. సో దట్ బ్రాట్ ఎ ట్రెమెండస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మై యాటిట్యూడ్. నిజంగా అండి, ఆ తర్వాత యోగా గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అది మీకు ఒకవేళ ఇక్కడ కొంత దాని గురించి చెప్పాలనుకున్నా. ఏంటంటే దానివల్ల నా వరకు అంటూ ఆరోగ్యం చాలా బాగుంది. సో మనకు వేరే అదర్ ఎక్సర్సైజ్ ఉన్నాయి, వాకింగ్, రన్నింగ్, అదంతా బాడీని ఎగ్జర్ట్ చేస్తుంది. యోగాలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అలసటకు శరీరం గురి కాకుండా ఉత్సాహాన్ని పొందుతాం. రిజల్ట్ కూడా ఇమ్మీడియట్. ఒక 15-20 నిమిషాలు కేటాయిస్తే ఒక రోజంతా హుషారుగా ఉండేటువంటి ఇది ఉంది. సో ఇప్పుడు మనందరికీ కావాల్సింది ఏంటంటే ఆరోగ్యం, తర్వాత ప్రశాంతత. సో మైండ్ వేవరింగ్ లేకుండా చాలా కామ్గా ఉంటూ హ్యాపీగా లైఫ్ గడపడం అనేది. ఇక తర్వాత మీ ఇంట్లో మీ సిస్టర్స్ కానీ పిల్లలు ఎవరున్నా కూడా ఒక ½ అన్ అవర్ అండి ఏం చేస్తారో, నడుస్తారో, స్కిప్పింగ్ చేస్తారో, జాగింగ్ చేస్తారో, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఈ రోజుల్లో చాలా 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 అవసరం. లేకపోతే ఆఫ్టర్ 60 చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నేను చూస్తున్నాను చాలామంది. సో అదొక్కటి మీరు ఫస్ట్ ఎంటర్ అయింది April 5th, 1998 KTS గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. ఇక్కడే ఈ కాలేజీలోనే స్టాఫ్ రూమ్లో ఉంటూ వచ్చినామన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా పర్సనల్ స్టోరీస్ చెప్తూ వచ్చారు. అందరూ మామూలుగా యాక్చువల్లీ నేను చెప్పాల్సిన హిస్టరీ కోటేశ్వరరావు, గురుదేవు అందరూ హిస్టరీ చెప్తూ వచ్చారు. సో ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ అగైన్ మై హిస్టరీ. ఇక్కడ ఏమి అవసరం లేదు, ఇంతకు ముందే చెప్పినారు నేను. అయితే ఇప్పుడు ఈ రాయదుర్గం అనేది ఒక స్పెషల్ ఐడెంటిటీ. మేము ఎక్కడ పోయినా ఇక్కడ నుంచి నేను 11కి వెళ్ళాను, 11 నుంచి ఇప్పుడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ధర్మవరం నుంచి అనంతపురము, అన్ని చోట్ల చేస్తూ వస్తే ఈరోజు కూడా గుర్తుంచుకునే విద్యార్థులు విద్యార్థినులు రాయదుర్గం అని చెప్తూ వచ్చింది. నేను 2020 January 31st రిటైర్డ్ అయ్యాను అనంతపురం ఉమెన్ డిగ్రీ కాలేజీలో. బట్ స్టిల్ ఈరోజు వరకు ఏదో ఒక యాక్టివిటీస్లో కంటిన్యూ అవుతూ మరి ఏదో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఉపన్యాసాలు ఇస్తూ వచ్చినాము. అట్ ప్రెజెంట్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ యోగా మాస్టర్ ఇన్ JNTUA. అనంతపురంలో ఉన్న JNTU అనే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలో యోగా మాస్టర్గా వర్క్ చేస్తున్నాను. సో ఇంతవరకు
మా మిత్రుడు గురుదేవ్ చెప్పినట్లు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్గా అందరూ కూడా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ గురించి మనం ఆలోచన చేస్తూ రావాలి. సోమర్తనాన్ని వదిలేయాలి. ముఖ్యంగా మీరందరూ నిజంగా చెప్పాలంటే ఈరోజు చాలా సంతోషించాల్సిన విషయము, అందరూ కూడా ప్రాపర్గా సెటిల్ అయిపోయి ఓ పొజిషన్లో వచ్చి ఈరోజు పూర్వ విద్యార్థులుగా అందరూ కలిసి ఉండి మీ మిత్ర బృందము, మీ మాస్టర్స్, మరి మీ దగ్గర నుంచి దూరం అయిపోయిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు గుర్తించుకొనేసి వాళ్ళకి మీరు మౌనం ప్రకటించడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. సో ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మెయిన్ ఏంటంటే పాజిటివ్ మైండెడ్. యాక్చువల్లీ ఏం చెప్పాలంటే, ఎందుకో మీకు గుర్తుందో లేదో మీరు చూసే ఉంటారు క్లాస్ రూమ్లో, ఏ రోజు కూడా నెగిటివ్గా, ఏ రోజు కూడా టైట్నెస్, నేను కానీ కోటేశ్వరరావు కానీ మేము ఉన్నప్పుడు ఏ రోజు క్లాస్కి వచ్చినప్పుడు బయట ప్రపంచాన్ని మర్చిపోయి క్లాస్ రూమ్లో విద్యార్థులతో ఏదో ఒక యాక్టివిటీ కొనసాగిస్తూ వచ్చాను. టీచింగ్ కానీ లేదా మరి క్విజ్ కాంపిటీషన్స్ కానీ ఏదో ఒక టైప్. కాబట్టి ఈ సొసైటీలో మనం మన పిల్లలతో పోటీ పడాలి అంటే, వీ హ్యావ్ టు బిల్డప్ అవర్ స్ట్రాటజికల్ అపియరెన్స్ మీన్స్ మీరు ఒకటి గుర్తుపెట్టుకొని రావాలి, ఒక పాజిటివ్గా తిరిగి ఉండదు. వాక్క్రియా జీవనం, శ్రమాలోచన ధ్యానం, నిశ్చయమైన దృష్టి. మీకు 1920లో మీరు ఫైనల్ ఇయర్, మీరు ఫస్ట్ డిగ్రీ మీరు చేరినప్పటికీ ఇక్కడ ఎప్పుడు 17 నుంచి అంటూ వచ్చారు కదా, 17 నుంచి 20లో. అంటే మీకు సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు నేను వచ్చింటాను ఇక్కడికి, 98లో ఇక్కడికి వచ్చాను. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ పోయినా ఇదే శ్లోకం మీకు ఆ రోజు అదే చెప్పించాను, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మన లైఫ్ను తీర్చిదిద్దేది వాక్క్రియా జీవనం, శ్రమాలోచన ధ్యానం, నిశ్చయమైన దృష్టి. అది ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోవాలి. అంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేస్తూ వస్తుంది. ఇక ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటి అంటే, థ్యాంక్ గాడ్ మనకు ఒక స్పిరిచువల్ యాటిట్యూడ్ అనేది కొంచెం వరకు డెవలప్ చేస్తూ రావాలి. సో దానివల్ల మనకు ఎటువంటి సభాధ్యక్షులు గౌరవనీయులు భీమరాజు సార్ గారికి, ఈ కళాశాల ప్రిన్సిపల్ మా మిత్రుడు వీరేష్ గారికి, గురుదేవ్ సార్ గారికి, కోటేశ్వరరావు సార్, చంద్రరాజ్ సార్, శ్రీరాములు మా మిత్రుడు మాతో పాటు పని శ్రీరాములు సార్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ బాలనరసింహ, తర్వాత నాగభూషణ్ సార్, వెంకటరమణ సార్ మా మిత్రుడే, ఇక్కడ మేము పనిచేసేటప్పుడు కూడా సార్ ఉన్నాడు. ఇప్పటికి కూడా మాకు మీరు విద్యార్థులే కాబట్టి విద్యార్థులకు అందరికీ అభివందనం. ముఖ్యంగా ఈ క్లాస్ రూమ్లో ఉన్నటువంటి మన గురు దాదాపు మీకోసం 6 నెలలు 6 నిమిషాలు మాతో పోరాటం చేసినాడు. ఎందుకంటే ఆ డేట్ ఫిక్స్ చేసుకోవాలంటే దాదాపు ఒక లెక్చరర్ ఒక డేట్కి అనుకూలంగా ఉందని చెప్తున్నారంట. ఆ డేట్ ఫిక్స్ చేసుకున్నా సార్, నాకు ఆ రోజు ఫంక్షన్ ఉంది, నాకు వేరే పని ఉంది, ఇప్పుడు మ్యారేజ్ ఉన్నాయి, వేరే పుట్టెంటుకలు ఉన్నాయి, ఇవన్నీ చెప్తున్నారంట. నాతో దాదాపు 6 నెలల పాటు మాట్లాడినాడు. ఎంత వినయం అంటే అంత వినయం ఉంది. మేము కొన్నిసార్లు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండేవాళ్ళు, ఎందుకంటే మా పని మీద మేము ఉన్నప్పుడు
గురు ఫోన్ చేసినా కూడా రాత్రి పూట చేసేవాడు, చేసినా కూడా ఆ టైం కూడా వీలయ్యేది కాదు. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరి తరఫున మన విద్యార్థి గురు కృషిని మనం అందరూ కూడా అభినందించాలి. మీతో పాటు మిగతా విద్యార్థులు కూడా ఎంత సపోర్ట్ ఇచ్చినారో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే గురువుకు అందరూ కూడా సపోర్ట్ ఇచ్చడం వల్లే ఆయన అందరూ కూడా మా అందరి దగ్గర మాట్లాడి నమ్మకంతోన, మీ అందరి మీద నమ్మకంతోన ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయగలిగినారు. లేకపోతే సక్సెస్ అయ్యేది కాదు. ఎందుకంటే ఇంతమందిలో ఒకే డేటు ఒకే రోజు అందరూ అనుకూలించాలంటే చాలా కష్టమైన విషయం. మాతో పాటు మీకు కూడా అనుకూలమైన వాతావరణము, ఆ అనుకూలమైన డేటు అవన్నీ రావాలి. కాబట్టి మీ అందరినీ, మా అందరినీ ఒక తాటికి తీసుకొచ్చి ఒక సభా వేదికకి తీసుకొని రావడం అంటే చాలా కష్టమైన పని. దాన్ని అంతా కూడా సాధించడం గురి యొక్క అభినందనీయం. కాబట్టి సభాముఖంగా కూడా గురువుకు అభినందనలు తెలుపుతున్నాను. తర్వాత ఈ కళాశాలలో 1995లో మీరు ఫస్ట్ బ్యాచ్. నేను అప్పుడు పార్ట్ టైం లెక్చరర్గా పనిచేస్తున్నాను. మాకు ప్రిన్సిపల్ గురుదేవ్ సార్. మాకు గురుదేవ్ సారే అన్ని విషయాల్లో సహాయ సహకారాలు ఇచ్చేవాడు. ఆ సార్ లేకపోతే మేము ఈరోజు ఇక్కడ నిలబడేవాళ్ళు కాదు. ఎందుకంటే సార్ మాకు పార్ట్ టైం లెక్చర్గా మొదటిసారి అవకాశం ఇచ్చినాడు. మేము 1987 నుంచి పనిచేస్తున్నప్పటికీ గుంటకల్లో దాదాపు అక్కడ 7-8 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మాకు అక్కడ ఖాళీ లేకపోవడం వల్ల ఖాళీగా ఉండవలసి వచ్చింది. అప్పుడు ఇక్కడ ఖాళీ పడితే సారు ఇన్ఫామ్ చేసి ఇక్కడ ఖాళీ ఉంది రాండి ఇక్కడ పనిచేస్తున్నట్టే అప్పుడు సార్ జాయిన్ చేసుకున్నాడు. సార్ జాయిన్ చేసుకోవడం వల్లే మళ్ళీ 1996 నవంబర్లో మాకు పార్ట్ టైం లెక్చరర్గా పనిచేసేటటువంటి వాళ్ళందరినీ కూడా రెగ్యులైజ్ చేయడం జరిగింది. అప్పుడు 1996 నవంబర్లో మమ్మల్ని మెదక్ జిల్లా శంకరంపేట, చాలా దూరం మెదక్ జిల్లా తెలంగాణలో, మెదక్ జిల్లా శంకరంపేట వేసినారు. పోస్టింగ్ అక్కడ ఇచ్చినారు. మనకి ప్రాంతం కొత్త, ఎక్కడ ఏరియా కూడా తెలీదు. కొంతమందిని అడిగి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా స్టాఫ్ అందరూ కూడా బాగా సహకారం చేసినారు. అక్కడ దాదాపు 4 సంవత్సరాలు పనిచేసి మళ్ళీ మన రాయదుర్గం మీద ఉన్న అభిమానంతోన మళ్ళీ రిపాట్రియేషన్తో మళ్ళీ 2000 సంవత్సరం అక్టోబర్లో మళ్ళీ ఇదే కాలేజీకి ఆర్జేడీ దగ్గరికి పోయి, మాకు రాయదుర్గం కాలేజ్ అంటే చాలా ఇష్టం సార్, అక్కడ విద్యార్థులు బాగుంటారు, బాగా పాఠాలు కూడా వింటారు, వాళ్ళకి చెప్తే ప్రయోజనం ఉంటుంది, మాకు రాయదుర్గమే ఇవ్వండి అంటే మళ్ళీ ఆర్జేడీ గారు కూడా ఒప్పుకొని నన్ను మళ్ళీ రాయదుర్గంకి వేసినారు. కాబట్టి మాకు ఎంతో అభిమానం. మీ విద్యార్థులన్నా, కళాశాలన్నా, ఈ ప్రాంతం అన్నా కూడా చాలా అభిమానము. కాబట్టి 2000 సంవత్సరం అక్టోబర్ నుంచి 2007 జూలై వరకు కూడా నేను ఇక్కడే పనిచేసినాను 7 సంవత్సరాల పాటు లెక్చరర్గా. మళ్ళీ 2007 జూలైలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ బాయ్స్కి వెళ్ళడం జరిగింది. అక్కడ 2011 వరకు అక్కడ పనిచేసినాను. అక్కడ మళ్ళీ 2011లో బొమ్మనాల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఫిబ్రవరిలో ప్రమోషన్ వచ్చింది. అక్కడ 2 సంవత్సరాలు పనిచేసినాను. మళ్ళీ అక్కడ నుంచి మీరు ఆ కాలేజీలో 2 సంవత్సరాలు పనిచేసినప్పుడు కూడా ఆ కళాశాల జిల్లా ఫస్ట్ వచ్చింది. నేను 2 సంవత్సరాలు ఉంటే 2 సంవత్సరాలు కూడా జిల్లా ఫస్ట్ రావడం జరిగింది. విద్యార్థులు బాగా అవుతారు అక్కడ కూడా. ఆ తర్వాత 2013లో కొత్త చెరువు జూనియర్ కళాశాలలో మళ్ళీ ప్రిన్సిపల్గా ట్రాన్స్ఫర్ మీద అక్కడ రావడం జరిగింది. అక్కడ 5 సంవత్సరాలు పనిచేసినాను ప్రిన్సిపల్గా. 2018లో జూన్ 30 తేదీన రిటైర్డ్ కావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ ఖాళీగానే ఉన్నాము ఇంటి దగ్గర. మళ్ళీ మీ విద్యార్థుల గురించి చెప్పాలంటే దాదాపు అప్పుడు ఉన్నటువంటి స్ట్రెంత్ చాలా ఎక్కువ. భీమిరెడ్డి సార్ ఉన్నాడంటే బాగా డిసిప్లైన్. విద్యార్థులకి నా ఆశీస్సులు, వాళ్ళ పేరెంట్స్కి కూడా నమస్కారం. నేను కేవలం 1 year మాత్రమే ఈ ఊళ్ళో పనిచేశాను. ఆ 1 year నాకు 100 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంటే ఇది మీరు నాకు చెప్పేది కాదు, మంచితనం, క్యారెక్టర్, అన్ని విషయాల్లో కూడా నేను ఈ నుంచి పోయిన తర్వాత ఒక 14 ఏళ్ళు పనిచేశాను. ఎక్కడ పోయినా రాయదుర్గమే గుర్తొచ్చేది. అందుకే మా అబ్బాయి పెళ్ళి లేదు, అయినా ఇంటికాడ వద్దన్నా కూడా రాయదుర్గం పోయి రావాలా అనే ఉద్దేశంతో వచ్చాను. నేను ముఖ్యంగా మిమ్మల్ని గురించి ఏంటంటే, మీరు పెద్దవాళ్ళు 40 ఏళ్ళు చెప్పారు సార్, 45 ఏళ్ళు అయినా చాలామందికి అందరికీ పిల్లలు ఉన్నారు. మీ గురించి అయిపోయింది. మీ పిల్లలు బాగా చదివించండి, మంచి మార్గంలో నడిపించండి. చదివిస్తే
వాళ్ళు మంచి ప్రయోజకులు అయితే మీరు సంతోషపడతారు, తప్పకుండా సంతోషపడతారు. దానికి మించిన సంతోషం పడిపోదు. కాబట్టి రాయదుర్గం నేను బతికినంత వరకు రాయదుర్గం గుర్తే ఉంటుంది. మధ్యలో 2 సార్లు వచ్చాం కోటేశ్వరం. అది నేను చదువుకునేదంతా కూడా ఏం చెప్పనవసరం లేదు. చాలా పేదరికంలో ఉన్నాను నేను. ముల్కీ స్ట్రైక్ వచ్చింది 72లో. అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నా బీటీ కాలేజీలో. ఇంటికి లీవులు సెలవులు ప్రకటించారు. డబ్బు లేదు. 82 కిలోమీటర్లు మా ఊరికి నడిచిపోయిన. మార్నింగ్ 5 గంటలకు వేసి సాయంత్రం 7 గంటలకు గాలిని ఊది పీని ఏదో తప్పన చదవాలా అనే దీంట్లో అందరూ ఎంఏ చేసుకుంటే ఎంఏ చేయాలా చేసినాం. ఎంఏ పీహెచ్డీ చేశాను. సోషల్ ఫిలాసఫీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ న్యూ ఫాల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాపిక్ మీద చేశాను. తర్వాత పోస్ట్ డాక్టరేట్ ఢిల్లీ చేశాను. అదేంటంటే సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ కాస్ట్ ఏ కేస్ స్టడీ రాయాల్సిన చేశాను. చేసిన తర్వాత ఆ మధ్యలో ఏంటంటే పిహెచ్డీ అయిన తర్వాత గ్రూప్ 2 సెలెక్ట్ అయ్యి ఎక్సైజ్ సిఐగా అపాయింట్మెంట్ వచ్చింది. 29 రోజులు మాత్రమే పనిచేశాను. అప్పటికే నాకు ఒక 22 లక్షలు వచ్చింది. నేను అనుకున్నాను నేను ఉద్యోగం చేయలేదు, నా బుద్ధి ఉద్యోగం అంటే పేదరికమే, చాలా ఇబ్బంది పడుతుంది ఇచ్చారు. అయినా ఆడ బడాబడు ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్ద ఉన్నత వర్గాల వాళ్ళందరూ కూడా సరాయి వండిస్తారు. వాళ్ళు ఇంట్లో క్యారేజ్లో కూర్చుంటారు. పేదవాళ్ళంతా కొట్టించారు పోస్ట్. అది చూసి ఆ 22,000 ఎక్కువ 22 లక్షలు ఎక్కువ హైదరాబాద్ వెళ్ళి సుదర్శన్ రెడ్డి కమిషనర్ ఆయన ఏంటి ఇచ్చిన డబ్బులు ఇచ్చేసినా నా ఉద్యోగం రిసీవ్ చేసుకుని ఏమయ్యా మంచి ఉద్యోగం కోర్టు సంపాదిస్తావు నీ సర్వీస్ ఉంటుంది కోర్టుకే నా గురించి కోర్టులో నీ రిపోర్ట్ మీ లెక్చరర్ కావాలా నా ఉద్దేశం అది పిహెచ్డీ చేసిన. కాబట్టి నా గుర్తున్నా 10 రోజులు లాభం అన్నారు. డబ్బులు ఎక్కువ వచ్చిన కానిస్టేబుల్ 15 మంది మాస్టర్ తీసుకొచ్చి నాకు నేను తట్టుకోలేకపోతున్నా. నేను చేయకూడదు ఉద్యోగం, నేను చేయలేను, నేను ఇంత లంచాలు ఇవన్నీ నేను తీసుకోలేను అనే ఉద్దేశంతో వచ్చి మళ్ళీ 2 రోజులకే మళ్ళీ 3 లక్షలు వచ్చింది. రోజు డబ్బులే. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ ఒకసారి గమనించండి. ఎక్సైజ్, ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, ఏఎస్పీలు డిఫరెంట్. కానిస్టేబులే అంత సంపాదిస్తారు ఎక్సైజ్లో. ఇంకా సిఐలు, ఏఎస్పీలు ఇవన్నీ ఎంతమంది ఉన్నారు. నా జూనియర్ ఒక అబ్బాయి ఏఎస్పీ ఉన్నాడు, పని చేస్తున్నాడు భీమవరంలో. ఎట్లున్నాడో ఇప్పుడు ఎట్లున్నాడో తెలుస్తుంది. తర్వాత ఆ డబ్బులు తీసుకు మళ్ళీ 3 లక్షలు వచ్చింది కదా, ఆ డబ్బులు ఇచ్చేస్తే ఆయన ఏమైనా బుద్ధి తగ్గిలో చదువుకున్నాం, పేదడు అంటున్నాం పోవాలి నాకు సార్ అని ఇచ్చేసిన వచ్చాను. తర్వాత హాస్టల్ వార్డెన్గా పనిచేసిన ఒక 2 months. దానికంటే మించింది నేను కూడా హాస్టల్లో చదువుకున్న ఇన్ఫర్మేషన్. పేద పిల్లలకి డబ్బులు ఇస్తే దాంట్లో పేదవాళ్ళు నోరు కొట్టి ఆఫీస్ ఏఎస్డబ్ల్యూకు వెల్ఫేర్ డైరెక్టర్కి కమిషనర్ డబ్బులు పంపిస్తారు వార్డెన్స్. 2 నెలలు చూసి ఇదే వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తారు వీళ్ళకి పెట్టుకుని మనమే తినేయడం మన ఉద్దేశంతో 2 months తర్వాత సరి చేయడం. ఇంటికాడ ఒకటే ఇబ్బంది. నువ్వు అది వదిలేసినావు, ఇది వదిలేసినావు, ఇబ్బంది పడుతున్నావు ఫైనాన్షియల్ కదా. మళ్ళీ కొద్ది రోజులకి లెక్చరర్ వెళ్ళాను. జీవితంలో ఈ ఉద్యోగం నాకు చాలు స్వామి అనిపించింది. ఇంకా వేరే ఉద్యోగం నాకు వద్దు. ఈ ఉద్యోగంలో నేను పిల్లలకు బాగా ప్రిపేర్ అయ్యి పిల్లలకి చెప్పగలిగితే ఆ పిల్లల మనసులో ఎప్పుడు జీవితాంతం వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు నన్ను తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో లెక్చరర్గా చేయగలను. లెక్చరర్గా చేరి చిత్తూరు జిల్లాలో సివిల్ సర్వీస్ గురించి నేను ఒక్కడే చెప్పేవాడిని. అంటే 15 కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలో 20-50 ఉంటాయి ప్రైవేట్ కాలేజీలు. అందరికీ ప్రిలిమినరీ, మెయిన్, వైవా ఎట్లుంటుంది, సెలెక్ట్ అయిన తర్వాత ఎలా ఉద్యోగం చేయాలి, ఎక్కడ నీ ఉద్యోగం వస్తుంది, ఇవన్నీ చాలా ఉంటుంది. అది ఇప్పుడు అంతా చెప్పలేదు. అదంతా కూడా చెప్పేవాడు. తర్వాత ఇక్కడ నుంచి పోయినాక వాయిపాడు పీలేరులో ఒక 14-16 ఏళ్ళు పనిచేశాను. అయితే ఇక్కడ ఉన్నంత విద్యార్థులకి గుడ్ క్యారెక్టర్, అనుకువ, మంచితనం ఇలాంటి భావనలు అక్కడ లేవేమో అనిపించింది. ఎప్పుడన్నా మీటింగ్ పెడిస్తే చెప్పేవాడు, ప్రిన్సిపాల్గా మీరు మాట్లాడారు సార్ అంటే చెప్పేవాడు. మేము అన్నీ ట్రైన్ చేసి వచ్చాను సార్ రాయదుర్గంలో. ఇక్కడ కొంచెం చిన్న పిల్లలు ఉంటారు, అక్కడ పెద్ద పిల్లలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ రాయదుర్గంలో. వాళ్ళకు నేను ఒక్క మాట చెప్పాను, నాకు భలే ఇది అనిపిస్తుంది ఆ మాట. అక్కడేమంటారంటే ఏమరా ఏం చేస్తున్నావు అంటారు. ఇక్కడేమంటారంటే
ఏమిలే యాడిపెట్టిలే ఈ మాట అక్కడ చెప్పేవాడు. ఏమిలే అదేంది అని అంటారు. మనం ఏమిలే ఏమియా అనేది వాళ్ళు అట్లా అంటారు. వాళ్ళు ఏమన్నా అని వాళ్ళకు మంచి భావాలు ఉన్న విద్యార్థులు, వాళ్ళు బాగా చదివేవాళ్ళు, మంచితనం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళ పేరు గుర్తు పెట్టుకున్నాను నేను అని చెప్పేవాడు. నాకు 3 పిల్లలమ్మా. ఫస్ట్ అమ్మాయి MBBS MD అండ్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అమ్మాయి. ఫస్ట్ అబ్బాయి MSRతో పనిచేసి మా ఊళ్ళో పిల్లలు లోన్ తీసుకొని హాస్పిటల్ కట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు నేను పెళ్ళి అబ్బాయి 3 సార్లు సివిల్స్ పాస్ అయ్యి ఇంట్లోకి వెళ్ళాడు, రాలేదు పాపం మన దరిద్రం. ఇప్పుడు హైదరాబాద్లో సివిల్స్ కోచింగ్ పెట్టుకున్నాడు. అందరూ క్షేమంగా సౌఖ్యంగా ఉండాలని ఆ దేవుడు ప్రార్థిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జయ నమః. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన విద్యార్థులకు, ఈ వేదికను అలంకరించిన పెద్దలకు, మీకు ఎందుకంటే మీరు మధ్య వయస్కులైనారు కాబట్టి ఆశీర్వాదం అవసరమే. మీకు నమస్తులే నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే తెలుగు భాషగా బోధించడం ఎందుకో మీకు నచ్చేంత బాగా మాట్లాడలేనేమో, మెప్పించలేనేమో. ఎందుకంటే మా దవడలు వంగినాయి, దంతములు విరిగినాయి, తర్వాత ఎముకలు మలినాయి, మన తర్వాత ఇంట్లో కొనగడం ఎక్కువైతుంది. ఈ శరీరము అంత బాగా సంపూర్ణంగా సహకరించడం లేదు. అయినా కానీ అప్పుడు ఏదో ఉంటేనే ఆ మహానుభావుడు మా భీమిరెడ్డి గారు పుణ్యాన నేను యూపీ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులకు పరిమితము. నేను ఒకేసారి జూనియర్ కాలేజీలో పనిచేయాలంటే నా శరీరము నిలబడుతుందో లేదో అని చెప్పి ఆయన చెప్తే ఆయన పనిచేస్తావు ఖచ్చితంగా నేను గురించి విన్నాను అని చెప్పి ఆయన ధైర్యం చెప్పి తీసుకొని వచ్చి లెక్చరర్గా నిలబెట్టాను. ఈ లెక్చరర్ అయ్యేదానికి నా ఐ ఫేస్ మెనీ డిఫికల్ట్స్ ఇన్ స్పాన్ ఆఫ్ మై లైఫ్. నేను కష్టాల నుంచి వచ్చినాను. నా ఊరు ఈ రాయదుర్గానికి 180 కిలోమీటర్ల దూరం. అప్పుడు ఈ ఎలిమెంటరీ స్కూల్లో పనిచేసేటప్పుడు ఏదో పెద్ద చదువు చదవాలన్న ఆశ మాత్రం ఉంటుండే. మేము ఓన్లీ అప్పుడు SSLC చదివి టీచర్ ట్రైనింగ్ అయి SD ట్రైనింగ్ అయినాం. అప్పుడు ఇంకా మీరు ఇదేముంటే రెండు ఉండేది HSC టీచర్ అని, సెకండరీ టీచర్ అని, స్కూల్ అసిస్టెంట్ టీచర్ అని, మళ్ళీ లెక్చరర్స్ అని ఇట్లా కేటగిరీలు ఉండేవి. ఆ కేటగిరీలో మేము అపాయింట్ అయింది మా SD టీచర్గా అపాయింట్ అయినాం. తర్వాత జగన్రావు గారి ముఖ్యమంత్రి పుణ్యాన మేము SD టీచర్గా మా జీతం అప్పుడు 169 రూపాయలు మాత్రమే. తర్వాత ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత 220 రూపాయలు ఒకే ఏదో జంప్ అయింది. అప్పుడు వెళ్ళి మా జీవితం కొంత మెరుగైంది. అందులో మున్సిపాలిటీ టీచర్ అంటే మాకు ఏ అంగడిలోనూ అప్పులు ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే మాకు 3 నెలలకో 4 నెలలకో 5 నెలలకో జీతాలు ఇచ్చేవాళ్ళు. కాబట్టి మా పరిస్థితులు ఎట్లుంటాయో మీరు అర్థం చేసుకోండి. అయినా ఎందుకో నాకు పెద్ద చదువు చదవాలనే ఉద్దేశం మాత్రం కలిగింది. ఎట్లా అంటే మా ఆయన కొద్దిగా సహకారం అందించినాడు. ఏదో అసలు 3 ఎకరాల భూమిలో ఆయన ఏ సంపాదించినాడు ఏమో మా అమ్మ లేదు. 69లోనే మేము చనిపోయింది. మా నాయన ఏదో అట్లా చదివించాలా చదివించాలి ఇది ఉంటే నేను వచ్చినాను. నేను 72లో ఇక్కడ రాయదుర్గ మున్సిపాలిటీలో HG టీచర్ అంటే హైయర్ గ్రేడ్ టీచర్గా అపాయింట్ అయ్యి, మళ్ళీ వెంకటరావు కాలంలో సెకండ్ గ్రేడ్ టీచర్ అయ్యి, మళ్ళీ 96లో స్కూల్ అసిస్టెంట్గా అయినాను. అప్పుడు నాకు ఈ హైయర్ ఎడ్యుకేషన్ చదవాలనే దానికి బుద్ధి పుట్టిందప్ప అంటే, మేము ఈ రాయదుర్గం నుంచి మా ఊరికి పోయే దారిలో SK యూనివర్సిటీ మాకు రోజు కనపడేది బస్సులో చూసేటప్పుడు. ఆ SK యూనివర్సిటీలో ఎప్పుడెప్పుడు చదువుతున్నప్పా అనే కోరిక ఉండేది. దాన్ని చదవాలంటే ఎంట్రన్స్ రాయాలా, సీట్ రావాలా. కాబట్టి మళ్ళీ మేము అప్పటికి డిగ్రీ పాస్ అయి ఉండలేదు. అది ఓపెన్ యూనివర్సిటీ అప్పుడు కొత్తగా ఓపెన్ అయింది. దాంట్లో పోయి చేరుకుని 11 మంది చేరి మా టీచర్స్ కొంతమంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కలిసి చేరితే అక్కడికి పోయేటప్పటికి కేవలం 3 మిగులుతుంది 11 మందిలో. అక్కడక్కడంతా జార్ఖండ్ వీళ్ళంతా ఇట్లా డిగ్రీ కంప్లీట్ చేస్తే
కొంతమంది సార్ క్లబ్లు ప్రోత్సహించి నువ్వు ఎంఏ ఎంట్రన్స్ రాయ నీకు సీట్ వస్తుంది, తెలుగు ఎంఏ చదివితే మంచిది అని చెప్పి సలహా ఇచ్చింది. అప్పుడు ఎంట్రన్స్ రాస్తే సీట్ వచ్చా, ఎంఏ చేరింది. ఇక్కడ నుండి రిలీవ్ అయ్యి 2 years లీవ్ పెట్టి అక్కడ పోయి రెగ్యులర్గా స్టూడెంట్ అయ్యి వాళ్ళ చేతిలో అంత ఎంఏ క్లియర్ చేసుకున్నాను. మళ్ళీ స్కూల్లో టీచర్గా వస్తే యూపీ స్కూల్లో పనిచేస్తుంటే కొంతమంది ఏమబ్బా నువ్వు చెప్పే చదువు ఏదో పెద్ద హైయర్ క్లాసెస్ చెప్పినట్టుంది, నువ్వు ఎలిమెంటరీ సెక్షన్లకు యూపీ స్కూల్స్కు పనికిరావు అని చెప్పి కొంతమంది పేర్లు పెట్టి ఆ పేర్లతో నేను సరే ఎట్లన్నా భగవంతుడు లెక్చరర్ అయిదామా అనుకుంటే ఆయా కన్నులు రఘునాథ్ రెడ్డి ఇప్పుడు ప్రిన్సిపల్గా ఉండి ఈ భీమరెడ్డి సార్ గారు నన్ను అప్పుడు జీవో ఉన్నది ఇన్ సర్వీస్ టీచర్స్ లెక్చర్గా పార్ట్ టైం లెక్చర్గా అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఏమో ఉన్నది. అప్పుడు నన్ను కళ్యాణ స్కూల్కి వచ్చి వీళ్ళు ఆహ్వానించింది. సరైన సార్ చేద్దామని చెప్పి ఆ సమయంలో 95, 97 ఆ సంవత్సరంలో మీకు లెక్చరర్గా భాగ్యం నుండి వల్ల ఆ మహానుభావంలో కలిగింది. అక్కడ అప్పుడు నేను పని చేసినప్పుడు నాకెందుకో కొంత ఏదో యాక్టివ్గా ఉండే మనిషిగా నాకు కొంత టీచర్స్లో కూడా ఉంది. అప్పుడు ఏది మీకు దానవీరము అనే పాఠం ఉండేది. బలిచక్రవర్తి ఆయన శుక్రాచార్యునికి చెప్పేటప్పుడు ఉంది ఒకటి ఏం పద్యము ఏమి తృప్తిం చెందని మనుజుడు సప్తద్వీపములనైనా చక్కంబడునే. మీకు గుర్తుందో లేదు అది. ఎందుకంటే మనము తృప్తి చెందాల, ఆరోగ్యము ఉండాల. ఇవి రెండు ఉంటే నీ అంత అదృష్టవంతుడు లేడు. ఇవి లేవు. మన మన మనసులో ఒకటి, మాటల్లో ఒకటి ఉండకూడదు. ఉంటే మాత్రం వానంత దౌర్భాగ్యుడు, వానంత రోగిష్టి ఇంకెవరు ఉండడు. తెలిసిందే. ఇది మనకు జ్ఞానం దేని నుంచి వస్తుందంటే అనేక రకాలుగా వస్తాయి. గురువుల నుంచి వస్తాయి, తర్వాత సమాజం నుంచి వస్తుంది, తర్వాత స్వాధ్యాయనం మనలో పట్టుదల ఉంటే మనం విద్యను నేర్చుకోవచ్చు, మెలకువ తెలుసుకోవచ్చు. ఈ మేమే లెక్చరర్లు, మేమే వీరమయ్యారు కాదు. ఏ చిన్న మంచి సలహా ఇచ్చేవాడు ప్రతి ఒక్కడు వాడు చదువు రాకున్నా కూడా వాడు గురువే, మనం గురువుగా భావించాల్సిందే. కాబట్టి మీరు అందరినీ గౌరవించుకుంటూ మీలో పాజిటివ్ థాట్స్ ఉంటే మీ దగ్గరికి నెగిటివ్ థాట్స్ రావు. అందుకే వాళ్ళందరినీ మన్నించుకుంటూ పోతే మీకు రాణింపు వస్తుంది. మన్నింపు ఉంటే రాణింపు అనేది వస్తుంది. ఎందుకంటే మనము మానవులు, జంతువులు కాదు. పోట్లాడుకోవడం, పొడుచుకోవడం మనకు తెలియకూడదు. కానీ ఇప్పుడు అది చాలా సమాజంలో మించిపోయింది, తారాస్థాయిలో ఉంది. అయినా కానీ మనము అంతో ఇంతో విద్య నేర్చుకున్న వాళ్ళం మనము. అందుకే మనకు 6వ అధ్యాయంలో 5వ శ్లోకం భగవద్గీతలో ఉంది. ఉద్ధరేదాత్మ ఆత్మానం ఆత్మానమవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. నీ ఎంతగా నువ్వే ఉద్ధరించుకోవాల, ఉద్ధరింపబడాల. నీ మనసే నిన్ను చెడబెడుతుంది, నీ మనసే ఉన్నత స్థితికి నిన్ను చేరుస్తుంది, దాని భావం అని. తర్వాత ఇంకొకటి, ఇన్ని మార్గాలే కాకుండా ఇంకా ఒక మార్గం ఉందని చెప్పి ఆ భగవద్గీతలోని ప్రార్థనా శ్లోకంలో ఉంటుంది. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం మత్కృపాతమహం పరమానంద మాధవం అంటే ఆ శ్లోకం అర్థం ఏమంటే మూగవాడు కూడా మనకు రాము సినిమాలో పాటలు చూడండి ఆ పాట ప్రకారం. ఎందుకంటే మనము పరమానందం ఆ మహానుభావుని యొక్క దయ ఉంటే మూగవాడు కూడా బ్రహ్మాండంగా మాట్లాడతాడంట, కుంటివాడు కూడా పర్వతాలు అధిరోహించగలడంట. కాబట్టి ఎందుకంటే మాకు గురువులు అన్నమాట వాళ్ళకి కూడా పాదాభివందనాలు. అదేవిధంగా
మన బాలగౌరవ్ సార్ ఎకనామిక్స్ రిటైర్డ్ లెక్చరర్ మరియు ప్రిన్సిపాల్ గారికి నమస్కారాలు, శ్రీరామ్ సార్ గారికి నా యొక్క నమస్కారాలు, అదేవిధంగా డిగ్రీ కాలేజ్ హిస్టరీ లెక్చరర్ రిటైర్డ్ అయినటువంటి రమణ సార్ గారికి నా యొక్క నమస్కారాలు, కోటేశ్వర సార్ గారికి నా యొక్క నమస్కారాలు, చంద్ర సార్కి నమస్కారాలు, నాగభూషణ్ సార్కి నమస్కారాలు, డిగ్రీ కాలేజ్ బాల నరసింహ సార్కి కూడా నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా ముందు కూర్చున్నటువంటి విద్యార్థులకు ఈరోజు మిమ్మల్ని, ఎందుకంటే గురువులు ముందున్నారు కాబట్టి విద్యార్థులే అని నా భావన. కాబట్టి ఈరోజు మంచి రోజు, మీ రోజే. నేను ఒక విద్యార్థిని అనుకోండి. అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. ఈరోజు చాలా చాలా శుభ పరిణామం. మీరు ఎందుకంటే మీరు చేసుకున్నటువంటి పూర్వజన సుకృతమేమో గురువులకి సత్కరించడం చేయడం అనేటువంటిది చాలా 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 ఆనందదాయకం. ఎందుకంటే ఇలాంటి అవకాశం వేరే ఏ డిపార్ట్మెంట్లో రాదనమాట. ఒక విద్యా సంస్థలనే, ఆ విద్యా సంస్థలో ఎవరైతే విద్యని మనం నేర్చుకుంటామో, మనకు నేర్పించింటారో అలాంటి అధ్యాపకులకో లేదు పాఠశాల ఉపాధ్యాయులతో మనం గౌరవించుకోవడం అనేటువంటిది చాలా 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 దీనికి దొరికేటువంటి ఫలం ఇంకా వేరే దాంట్లో ఏది దొరకదన్నమాట. ఎందుకంటే మనం అధ్యాపకులుగా మనం కోరుకునేది ఒకటే, మన విద్యార్థులు ఒక స్థాయిలో వెళ్ళారు, ఒక స్థాయిలో వెళ్ళి ఒక మంచి ఉపాధ్యాయునిగో, మంచి అధ్యాపకునిగో, మంచి ప్రిన్సిపాల్గా మంచి ఒక స్థాయిలో ఉన్నారంటే దాని మధ్యలో కనబడినప్పుడు చాలా మంది వీళ్ళంతా ఎంత ఆనందపడ్డారు. కోటేశ్వర సారు ఎంతో దూరం నుంచి వచ్చి ఖచ్చితంగా రాయదుర్గం చూడాలి, రాయదుర్గంలో చెందినటువంటి విద్యార్థుల్ని పలకరించాలనేటువంటిదే సార్ వచ్చారు. ఇంతకుముందు చంద్ర సార్ చెప్పారు పెళ్లి ఉందంట, కానీ పెళ్లిని వదులుకొని, అంటే రేపుంది పెళ్లి కానీ ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. ఆయన వచ్చి అది పనిచేసింది 1 ఇయరే. 1 ఇయర్ అయినా ఆ విద్యార్థులు ఉన్నటువంటి మీరు సాధువులకు ఒబీడియంట్ గా ఉండి విని ఈ స్థాయిలో ఉన్నారంటే మిమ్మల్ని సంతోషపరచడానికే పెళ్లిని వదిలిపెట్టుకుని వచ్చి మీ ముందు ఉన్నారు. కాబట్టి ఇలాంటి గురువులు ఉన్నారు కాబట్టి మనం ఈ స్థాయిలో ఉన్నాం. మీరు కూడా మంచి ఉద్యోగాల్లో ఉన్నారన్నమాట. కాబట్టి నేను మీకు ఒక సజెషన్ ఇచ్చేది ఏమిటంటే, మీరు ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి మీ పిల్లలు కూడా ఒక స్థాయిలో ఉంచాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా భీమరెడ్డి సార్ గారికి ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నా. ఎందుకంటే నేను చేరినప్పుడు, జూనియర్ స్టూడెంట్గా చేరినప్పుడు సార్ ఇన్ఛార్జ్లో ఉన్నారు. అదేవిధంగా గురుదేవ్ సార్ ఉన్నారు, బాలగౌరవ్ సార్ కూడా ఉన్నారు. బాలగౌరవ్ సార్ ఇంతమంది చెప్పారు, క్లర్క్ నుంచి వచ్చారు కాబట్టి కొన్ని సలహాలు ఇస్తా ఉన్నారు. ఏదో నాకు తోచినటువంటి చిన్న సలహాలు ఇచ్చామో కానీ వీళ్ళ ముగ్గురు, నేను జూనియర్ స్టూడెంట్, మా నాన్న చిన్నపతి ఇదే కళాశాలలో చదివి ఉడేవడం నాది. ఇక్కడ నేను జూనియర్ స్టూడెంట్ వచ్చినప్పుడు దానికంటే ముందు నేను చెలికేరులో ఏదో బిజినెస్ చేసేవాడిని. ఇంతకుముందు కోటేశ్వర సార్ 5 సార్లు ఫెయిల్ అయినారన్నారు, నేను కూడా 6 సార్లు 10th క్లాస్ ఫెయిల్ అయినా. ఇంకా నాకు చేత కాదు అనేటువంటి ఉద్దేశంతో చెలికేరులో పోయి బిజినెస్ లో గుమాస్తాగా ఉన్నా. తర్వాత ఒక చిన్న దిగాటికేరులో పార్ట్నర్ వేసుకున్నా. తర్వాత మా నాన్ననే ప్రోద్బలంతో 10th క్లాస్ మళ్ళీ 7వ పాస్ అయిన తర్వాత మా నాన్న చనిపోయినారు. తర్వాత నాకు జూనియర్ స్టూడెంట్ వచ్చింది. అప్పుడు ముగ్గురు, వీడు ఆడెవడో పని చేసినాడు సార్, ఇప్పుడు కూడా వీడే అంటాడు సార్ మనం పీరియడ్స్. ఎందుకంటే మా నాన్న ఫ్రెండ్ కాబట్టి, నేను కొడుకు లాంటి వాడు కాబట్టి అది నాకు చాలా ప్రేమ. ఎప్పుడు పోయిన నమస్తే అంటే పోరా ఉండిపోరా అనేటువంటి వాడు అనమాట. కాబట్టి సారు వాళ్ళ ముగ్గురు వీడేం పని చేస్తాడని అంటే అప్పుడు వాళ్ళ దగ్గరే సలహా తీసుకొని ఈ స్థాయికి రావడం జరిగింది. కాబట్టి ముగ్గురికి పాదాభివందనలతో నేను మీరు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సార్ మీరు దయచేసి అయిపోయిన తర్వాత అవతల మన గ్రౌండ్లో వస్తే మా ఏదో కొంచెం చిన్న డెవలప్మెంట్ మీ సజెషన్స్ అందులో ఏమైనా ఇస్తారు సార్ ఆవిడ గురుదేవ్ సారు బాలగౌరవ్ సార్ వచ్చి చూశారు. మీరు కూడా మన కళాశాల కాబట్టి కొంచెం చిన్నగా డెవలప్ చేశాం. మా నజీర్ కూడా చూస్తున్నారు, ఇప్పుడు మన నజీర్ పనిచేస్తున్నారు. మన కరియప్ప కూడా చూస్తున్నారు. కరియప్ప సలహా, మన ఇప్పుడు ఉన్నటువంటి అధ్యాపక సలహాతో కొంచెం డెవలప్ చేస్తున్నాం సార్. మీరు ఎప్పుడైతే ఎఫ్ఎస్సీగా ఉన్నాయి, ప్రిన్సిపాల్ ఉన్నాయి, డెవలప్ చేస్తున్నారో, కట్టి పట్టుకొని ఎట్లా తిరుగుతున్నారో మీ ప్రకారంగా మీ అడుగుజాడల్లోనే నేను నడుస్తా ఉన్నా. ఇంకా కొంచెం ముందుకు పోవడానికి కొంచెం సలహాలు ఇవ్వండి సార్ దయచేసి వచ్చి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పూర్వ విద్య 95-97 విద్యార్థులకు నా యొక్క
నమస్కారాలు తెలియజేస్తూ ఈ చిన్న మాటల్ని విరమిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నాడు. ప్రియమైన విద్యార్థులకు నా శుభ ఆశీస్సులు. నేను నా డీటెయిల్స్ ఇమ్మని చెప్పని అడిగారు పాపం ఆయన మీ మిత్రుడు. అయితే నేను అప్పుడు నంద్యాలలో స్కూల్ గేమ్స్ ఆడిస్తున్నాను పిల్లలతో. ఆ స్కూల్ గేమ్స్ ఉండడం వల్ల నా డీటెయిల్స్ ఏం అవసరం లేదు నాన్న, అప్పుడు వచ్చినప్పుడు అదేదో కొన్ని ఇస్తాను నాకు రాసుకుందు, కానీ నా పెద్ద ఏం లేవు కదా అని చెప్పేశాను. కానీ మళ్ళీ ఫోన్ చేయలేకపోయాడు పాపం. మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ అడగలేదు, నేను కూడా చెప్పలేదు. అందుకు కొన్ని డీటెయిల్స్ ఇస్తాను. ఎలాంటి పరిస్థితుల్లో రాయదుర్గానికి రావాల్సి వచ్చింది, రాయదుర్గం వచ్చిన తర్వాత ఏ విధంగా నా విద్యార్థుల్లో నేను స్థానం సంపాదించుకోగలిగాను, తర్వాత నా విద్యాభ్యాసం దాని డీటెయిల్స్, తర్వాత వివిధ ప్రాంతాల్లో వచ్చేసినటువంటి ఉద్యోగాలు, స్థాయిలు, వీటన్నిటిని కొద్దిగా 3 నిమిషాల్లో ముగిస్తాను. ఎందుకంటే లాస్ట్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మనం తొందరగానే ముగించడానికి అవకాశం కలిగించుకున్నాం. నేను ఆదిలక్ష్మమ్మ నరసింహప్ప అనేటువంటి దంపతులకు 1962 జూలై నెల 24వ తేదీన గోరంట్ల మండలం పుట్టగుండ్లపల్లి అనేటువంటి గ్రామంలో పుట్టి అక్కడనే ప్రాథమిక విద్య కంప్లీట్ చేశాను. తర్వాత జిల్లా పరిషత్ హై స్కూల్ తలమరలో హై స్కూల్ కంప్లీట్ చేస్తూ వచ్చాను. బీదతనం, చాలా బీదతనం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అంత బీదతనం అనుభవించి ఉండరేమో, అంత బీదతనంలో ఉన్నాం అప్పటికి. మరి అందువల్ల మా నాన్న ఒకటే కండిషన్ పెట్టాడు, నిన్ను చదివించడానికి నాకు స్తోమత లేదు కాబట్టి వేరే వాళ్ళు ఎవరు గొర్రెలు పాకిస్తారు, ఆ పాలు గొర్రెలు కాసుకొని ఉండాల్సిందే. అప్పుడు నేను అడిగినటువంటి రిక్వెస్ట్ ఒకటే, నేను ఎక్కడ ఫెయిల్ అయితే అక్కడ స్టాప్ చేస్తా, నీకు మాట ఇస్తున్నా. నేను ఎక్కడ ఫెయిల్ అయితే అక్కడ స్టాప్ చేసి గొర్రెలు కాసుకుంటాను, అభ్యంతరం లేదు. అంతవరకు నన్ను చదివించండి అని మాత్రమే చెప్పాను. నాకు చెప్పిన తర్వాత నాకు ఉండాల్సిందే కదా, కాబట్టి నేను జాగ్రత్తగా చదువుకుంటూ వస్తున్నాను. బాగానే పర్వాలేదు, అన్ని సబ్జెక్టులను పాస్ అవుతున్నాను. ఇంగ్లీష్ మాత్రం ఎప్పుడూ సున్నలే. ఇంతకుముందు ఇక్కడ జలీల్ అని చెప్పని పీడీగా పనిచేసిపోయాడు. వాళ్ళ మామ మోదీన్ సాబ్ గారు అనే వాళ్ళు ఉండేవాడు. 2 సెక్షన్లలో 120 మంది విద్యార్థుల్లో నువ్వు ఒక్కడు పాస్ అవుతావు అనుకున్నాను కదరా, నీకు కూడా పువ్వు పట్టిందేమరా అని ఏడ్ చేశాడు ఆయన. చింతపల్లి తీసుకుని ఉత్తి పారేశాడు. నేను వేసుకున్నటువంటి బనీను లేదు, అన్నీ మాత్రమే రక్తం మరకలు గట్టాయి పైన విడిపోయిన అట్లా కొట్టేశాడు. ఆయన ఏడ్ చేశాడు. నీ ఒక్కరి మీద నా ఆశ ఉంది, నువ్వు కూడా ఫెయిల్ అవుతావు కదరా. ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అంటే 1 మంత్ ఉంటుంది ఎగ్జామ్స్, ఇంకా 1 మంత్ 20 days ఉంటాయి ఫైనల్ ఎగ్జామ్స్. 7th class G రోడ్. మరి ఆ 20 days ఆయన బాధ పెట్టకుండా చూడాలనేటువంటి ఉద్దేశంతో చదివాను. 7th class ఓన్లీ 1%గా పాస్ అయ్యాను. 120 మందికి ఓకే. ఆ అభిమానంతోనే ఇక్కడ కొద్దిగా డిస్టర్బెన్సెస్ కూడా ఉండేవి. మనకు శాంక్షన్ స్ట్రెంత్ THP HEP 2